ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు రానున్నాయి. ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్న కోట్లాది మందికి వివిధ సేవలు మరింత సులభంగా అందనున్నాయి. ఈపీఎఫ్ఓ కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఈ ఏడాది జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇక ఈపీఎఫ్ఓ చందాదారులు తమ పీఎఫ్ డబ్బులను ఏటీఎం నుంచే విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం కొత్త యాప్ సహా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈపీఎఫ్ఓ కొత్త సాఫ్ట్వేర్ వ్యవస్థ ఈపీఎఫ్ఓ 3.0 ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్త సిస్టమ్ అందుబాటులోకి వస్తే కనుక ఉద్యోగులకు చాలా సేవలు సులభంగా లభిస్తాయని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఎటువంటి మానవ జోక్యం లేకుండా పీఎఫ్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. స్వీయ అప్రూవల్తోనే నేరుగా ఏటీఎం కేంద్రం నుంచే మీ పీఎఫ్ డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. తమ క్లెయిమ్స్ ఒకే క్లిక్తో సెటిల్ చేసుకునేందుకు కూడా అనుమతిస్తుందన్నారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులందరికీ ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్థికంగా అత్యవసరం ఏర్పడినప్పుడు ఈ కొత్త సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏటీఎం నుంచి విత్డ్రా కోసం కొత్త సాఫ్ట్వేర్ నెల రోజుల్లోపులోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఏడాది జూన్ నుంచి ఇంకా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏటీఎం విత్డ్రా సేవలు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0ని దశల వారీగా అమలు చేయనున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 కింద కొత్త మొబైల్ యాప్ అలాగే ఇతర డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2025 జూన్ నాటికి కొత్తగా ఈ యాప్, ఏటీఎం కార్డులు, కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటుగా ప్రస్తుతం అమలవుతున్న 12% కాంట్రిబ్యూషన్ పరిమితిని కూడా తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ అయితే యోచిస్తోంది. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్కి డబ్బులు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్లో జమ చేసే డబ్బులను పెన్షన్గా మార్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపారు.